పైనాపిల్ పెరుగు పచ్చడి. సాధారణంగా పెరుగు పచ్చడిలో రకరకాలు మనం చూసాం. పైనాపిల్తో ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు కదా. ఈరోజు నేర్చుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పైనాపిల్ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ 1, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పైనాపిల్ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకి పైనాపిల్లో అధికంగా వైటమిన్ సి ఉంటుంది. అంటే మన టేస్ట్ చేసిన వెంటనే ఒక పులుపు తగిలింది అంటే దాంట్లో వైటమిన్ సి బాగా ఉన్నట్టు. అంతేకాకుండా మనకు స్కిన్ లో కొలాజిన్ లెవెల్స్ అనేవి పెరిగితే మన స్కిన్ చాలా బాగుంటుంది. తగ్గినప్పుడు చర్మం కాంతి తగ్గిపోతుంది. సో అందుకు రకరకాల టాబ్లెట్స్ ఉంటాయి. కొలాజిన్ కి ఇంజెక్షన్లు రకరకాలు ఉంటాయి. కానీ మనకు ఆహారం ద్వారా కూడా కొలాజిన్ అందేటువంటివి కూడా చాలా ఉన్నాయి. అందుకే మంచిగా పళ్ళు తినండి అని చెప్తుంటారు. బికాస్ పళ్ళల్లో కొలాజిన్ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా పైనాపిల్లో. సో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కొలాజిన్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. డైజెషన్ కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఓవరాల్ గా హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. చర్మాన్ని చాలా కాంతివంతంగా చేస్తుంది. కాబట్టి మనకు పైనాపిల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది. అండ్ మంచి హైడ్రేషన్ కూడా బేసిక్గా. అంటే ముఖ్యంగా ఎండాకాలంలో తీసుకుంటే మనకి ఒక నీరసము డెఫినెట్గా, అంటే మనకు సూర్యుడు మన చెమటనంతా పీల్చేస్తారు కాబట్టి వాటర్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు మన బాడీకి వెనకాల నుంచి ఇస్తూ ఉండాలి. అలాంటి వాటిల్లో మనకు పైనాపిల్ ఏ పళ్ళైనా ఓకే, మనకి ఎస్పెషల్లీ పైనాపిల్ ఏంటి అంటే ఇంక ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తుందని చెప్పొచ్చు అనమాట. మంచి పండిన పైనాపిల్ తీసుకోవాలండి. దీనికి కొంచెం కచ్చిగా ఉన్నది ఏదైనా బాగుంటుంది. ఏది చేసుకున్నా కూడా బాగుంటుంది. దాంతో మామూలు తినడానికి కూడా బాగోదు. కాకపోతే ముఖ్యంగా ఈ పెరుగు పచ్చడికి ఇంకా పండిన పైనాపిల్ మనం తీసుకోవాలి. ఓకేనా? అయితే మనకు ఫస్ట్ స్టెప్గా ఇక్కడ మనం ఏం చేద్దామంటే పచ్చి కొబ్బరి, అందులో పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఓకే, ఈ 4టిని కూడా కొంచెం నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఆ పేస్ట్ రెడీ అయిన తర్వాత అప్పుడు అసలైన మన పైనాపిల్ పెరుగు పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా పేస్ట్ సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, ఆవాలు, జీలకర్ర చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని ఒక నున్నటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది ప్రస్తుతానికి మనం పక్కన పెట్టేసుకుందాం. గ్రీన్ పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ మీరు మామూలుగా వేరే వంటల్లో కూడా వాడుకోవచ్చు. అంటే మామూలు పెరుగు పచ్చళ్ళలో కూడా వాడుకోవచ్చు. పైనాపిల్ అనే అక్కర్లేదు. ఇది పైనాపిల్ ద్వారా మనకు వచ్చేది అదనపు టేస్ట్. అదర్వైజ్ మనకు పెరుగు పచ్చడి ప్రాసెస్లో చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు బాండి వేడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ మనం ఇంకొక థింగ్ ఏంటి అంటే కొబ్బరి నూనె వాడుతున్నాం. సాధారణంగా నార్మల్ నూనె వాడుతూ ఉంటాము. కానీ చాలామంది చెప్పడం ఏంటి అంటే కొబ్బరి నూనె వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అవుతుంది, హార్ట్ హెల్త్ చాలా మంచిది. వేరే ఏ నూనెతో కంపేర్ చేసుకున్నా కూడా కొబ్బరి నూనెకి నెంబర్ 1 స్థానం ఇస్తున్నారు ఇప్పుడు. మరి మనం కూడా అది అర్థం చేసుకుని కొబ్బరి నూనెను వాడడం మొదలు పెడితే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది జీర్ణించుకోలేరు. అసలు కొబ్బరి నూనె వాడడం ఏంటి, అమ్మో నాకు అసలు ఆ వాసనే పడదు అంటారు. కానీ కుకింగ్ కోకోనట్ ఆయిల్ ఉంటుందండి. దాంతో పెద్ద టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. మేబీ ఒక 1% ఉంటుంది, కానీ అది కూడా రాను రాను అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ కొబ్బరి నూనెతో స్టార్ట్ చేస్తున్నాం చెప్పాను కాబట్టి కొంచెం కొబ్బరి నూనె తీసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఆవాలు, అంటే పోపుకు సంబంధించి అనమాట. మనం ఆల్రెడీ పేస్ట్లో వేసాము, అయినప్పటికీ కూడా మనం మళ్ళీ పోపులో వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఇది ఒక్కసారి వేయించేసుకున్నాక కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మన ముఖ్యమైన పదార్థం ఏంటి? పైనాపిల్. సో పండిన పైనాపిల్ తీసుకోవాలని చెప్పాను. దాన్ని ఇదిగోండి ఇంత సైజులో, ఇంత చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పెరుగు పచ్చడిలో పెద్ద పెద్ద ముక్కలు ఉంటే అస్సలు బాగోదు. చిన్న ముక్కలు ఉంటే మనకి ఈజీగా ఉంటుంది తినడానికి, చూడడానికి కూడా బాగుంటుంది, బాగా మగ్గుతుంది కూడా. మెయిన్ ఈ పోపులోనే మనము పైనాపిల్ ముక్కలు వేసేసుకుందాం. ఇది కొంచెం మనకు మగ్గాలి. పైనాపిల్లోంచి కొంచెం మనకు వాటర్ యూజ్ అవుట్ అవుతుంది. మనకు లైట్గా అది మగ్గాలన్నమాట. కానీ నాకు ఇష్టం అండి, అంటే పైనాపిల్ బార్బిక్యూ కూడా చేస్తూ ఉంటారు. మామూలుగా స్మోక్ మీద కూడా
చక్కగా వీటికంతా ఆయిల్స్ అప్లై చేసి పైనాపిల్ని చక్కగా స్మోకీ బార్బిక్యూ ఫీల్ కూడా మనకి స్టార్టర్స్ ఉంటాయి కదా, అది కూడా నాకు చాలా చాలా ఇష్టం తెలుసా. వాటర్ మిలన్, పైనాపిల్, 100% పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మనం పైనాపిల్తో చాలా రకాలు చేసుకుంటాం కదా, పైనాపిల్తో పులుసు చేసుకుంటాము. అదేవిధంగా దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం, కొంచెం త్వరగా మగ్గుతుంది. ఇది మగ్గేలోపు మనం ఏం చేద్దామంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇలా ఈ మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందు దీంట్లో పెరుగు యాడ్ చేసుకుందాం. 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. అంటే ఈలోపు మనం పెరుగు పచ్చడికి కావాల్సినటువంటి ఐటమ్స్లో భాగంగా పెరుగు, సో ఇలా పెరుగు వేసేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. అండ్ దీంట్లో కూడా మనం 1 పిసరు ఉప్పు యాడ్ చేసేసుకుందాం. పైనాపిల్లో వేసుకున్నాం, దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో, కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఎక్కడ ఉండలు కట్టకుండా మనం కలుపుకోవాలి. సరిపోతుందండి, ఒక మంచి ఫ్లేవర్ అన్నమాట. సో మీరు ఈసారి ఎప్పుడైనా ఏ పెరుగు పచ్చడి తయారు చేసినా కూడా ఈ పేస్ట్ మాత్రం 100% చేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకొని మరి దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంటే మంచి ఆవపిండి స్మెల్ బ్రహ్మాండంగా వస్తుంది యాక్చువల్గా. ఓకే, ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. అంతే, ఒక 50-60% అయితే కూడా సరిపోతుంది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. ఇటువైపు మనకు పైనాపిల్ రెడీ అయిపోయింది, మరోవైపు పెరుగు మిశ్రమం కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక సర్వ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఈ పైనాపిల్ మిశ్రమాన్ని ఈ పెరుగు మిశ్రమంలోకి తీసేసుకుందాం. ఇది ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇది మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినే కన్నా కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ అలా ఊరితే బాగుంటుందండి. ఆ పైనాపిల్ ఫ్లేవర్ కొంచెం పెరుగులోకి దిగితే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్, బౌలు 2 రెడీగా ఉన్నాయి కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఆహా, ఆవపిండి స్మెల్ అయితే అసలు అత్యద్భుతంగా వస్తుంది. కట్టా మీఠా పైనాపిల్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పైనాపిల్ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ 1, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పైనాపిల్ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పైనాపిల్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ముందుగా రుబ్బుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మగ్గించుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ పెరుగు పచ్చడి రెడీ.